ముంబై మహానగరంతో ఎయిర్ ఇండియాకు ఉన్న 7 దశాబ్దాల చారిత్రక అనుబంధంలో ఒక అత్యంత భావోద్వేగభరితమైన అధ్యాయం ముగిసింది. శాంతాక్రూజ్ ఈస్ట్, కలీనా ప్రాంతాల్లో 184 ఎకరాల భారీ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న చారిత్రక ఎయిర్ ఇండియా ఉద్యోగుల కాలనీల శకం మే 31న అధికారికంగా ముగిసిపోయింది. 1955లో నిర్మించిన ఈ ఐకానిక్ నివాస సముదాయంలో మొత్తం 4 కాలనీలు, 106 భవనాలు, 1683 ఫ్లాట్లు ఉండేవి. ఒకప్పుడు వేలాది కుటుంబాల కోలాహలంతో, పండుగలు, సంబరాలతో కళకళలాడిన ఈ ప్రాంగణంలో మిగిలి ఉన్న చివరి 150 కుటుంబాలు కూడా నేడు తమ ఇళ్లను ఖాళీ చేసి బారగుండెతో నిష్క్రమించాయి. ఇక్కడి నుంచి చిట్టచివరిగా వెళ్లిన వారిలో అత్యధికులు ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఉద్యోగులే కావడం గమనార్హం. 2 దశాబ్దాల క్రితమే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కు లీజుకు ఇచ్చిన ఈ భూమిని తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా ఆ సంస్థకే అప్పగించనున్నారు. రెండు 2022లో కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్కు అప్పగిస్తూ ప్రైవేటీకరణ చేసిన నాటి నుంచే ఈ కాలనీల భవితవ్యంపై వివాదం మొదలైంది. యాజమాన్యం ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించగా దశాబ్దాలుగా తాము ఉంటున్న ఈ నివాసాలు సర్వీస్ కండిషన్స్లో భాగమని పేర్కొంటూ ఉద్యోగ సంఘాలు సుదీర్ఘ న్యాయ పోరాటానికి దిగాయి. లేబర్ కోర్టుతో ప్రారంభమైన ఈ వివాదం బాంబే హైకోర్టు మీదుగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు చేరినప్పటికీ చివరకు ఉద్యోగులకు చట్టపరంగా నిరాశ ఎదురైంది. మొదట 2025 నవంబర్ 30 నాటికే ఇళ్లను ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు తుది గడువు విధించినప్పటికీ మానవతా దృక్పథంతో కార్మికుల పిల్లల విద్యా సంవత్సరం పాడవకూడదనే ఉద్దేశంతో అధికారులు ఆ గడువును అనధికారికంగా 2026 మే 31 వరకు పొడిగించారు. ఇక్కడి ఉద్యోగులు కేవలం నివాసితులు మాత్రమే కాదు, ముంబై నగరం సంక్షోభంలో ఉన్నప్పుడల్లా అండగా నిలిచిన శ్రామికులు. 2018 నాటి ముంబై మహావరదల్లో రవాణా వ్యవస్థ స్తంభించినప్పుడు, అలాగే కోవిడ్ మహమ్మారి ఉధృతంగా ఉన్న కాలంలో అత్యవసర కార్గో సేవలు అందించాల్సి వచ్చినప్పుడు ఇక్కడి సిబ్బంది కాలనీల నుంచి నడుచుకుంటూ రన్వేలకు చేరుకుని విమాన సేవలు సజావుగా సాగేలా ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహించారు. ఈ ఎయిర్ ఇండియా కాలనీ మైదానాల్లోనే యశస్వి జైస్వాల్, పృథ్వీషాలతో పాటు అనుభవజ్ఞులైన అజింక్య రహానే, శివం దుబే వంటి ఎందరో మేటి క్రికెటర్లు తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ఇక్కడ దశాబ్దాలుగా వేలాది మంది పేద, మధ్యతరగతి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించిన 2 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు కూడా ఉన్నాయి. తాము నాటిన వృక్షాలను, తమ పిల్లల బాల్య జ్ఞాపకాలను, తరాల నాటి బంధుత్వాలను వదిలి వెళ్లాల్సి రావడంపై ఇక్కడి వృద్ధులు, మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఒక సామాజిక జీవన శైలికి, కార్మిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ 70 ఏళ్ల కాలనీల ప్రస్థానం ముగిసిపోవడం ముంబై నగర చరిత్రలో ఒక విషాదకరమైన, భావోద్వేగపూరితమైన మైలురాయిగా మిగిలిపోతుంది.